ఎవ్రీడే రీడింగ్ లేదా ఈరోజు మీకు ఎలా ఉంటుంది అని టారో కార్డ్స్ రహస్య ప్రపంచం గైడ్ బుక్ నుంచి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో లేదా లాస్ట్ గైడెన్స్ మనం రైట్ సైడ్ ఆఫ్ ద బుక్ తీసుకున్నాం కాబట్టి ఈసారి నాకు లెఫ్ట్ సైడ్ చూడాలనిపిస్తుంది. నేను నా మనసులో 5 అన్న నెంబర్ అనుకున్నాను. 1 2 3 4 5. సో ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. ఏ కార్డ్ వచ్చిందంటే 3 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. ఎవరైతే ఆరోగ్యం గురించి అనుకున్నారో వాళ్ళకి అప్రైట్ వచ్చింది. అలాగే ప్రేమ, కెరీర్, ఫినాన్స్ గురించి ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి రివర్స్ వచ్చింది. సో రీడింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆరోగ్యం గురించి అనుకున్న వాళ్ళకి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహకారం లభిస్తుంది. సో మీ హెల్త్ వైజ్గా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వ్యాయామం ఆరోగ్యవంతమైన జీవన శైలికి ప్రణాళిక అవసరం. సో మీరు ఎక్సర్సైజ్ చేయాలన్నా లేదా హెల్త్ బాగా చూసుకోవాలన్నా ఒక డెడికేషన్గా ముందుకెళ్ళాలి. డాక్టర్ల, కోచ్ల సహకారం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది. ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు. డైలీ మోటివేషన్ కనుక తీసుకుంటూ ఉంటే మీ హెల్త్ మీరు చక్కగా దిద్దుకోవచ్చు. ప్రణాళికలతో ఆరోగ్య సంరక్షణ కొనసాగించండి. ఇప్పుడు ఏదైతే హెల్త్ ఉందో అదే రెమెడీస్ కానీ టిప్స్ కానీ ఫాలో అవుతూ కంటిన్యూ చేస్తే మీకు హెల్త్ బాగుంటుంది. ఎవరైతే లవ్ గురించి అనుకున్నారో వాళ్ళకి ఏ రీడింగ్ వచ్చిందో చూద్దాం. ప్రేమ సంబంధాలు, లవ్ అండ్ రిలేషన్షిప్ సంబంధంలో పరస్పర సమన్వయం లోపిస్తుంది. మీరు ఒక్కడే సంబంధాన్ని కొనసాగించేందుకు కష్టపడుతున్నారు. మీరు ఇచ్చినంత ప్రేమకు మద్దతు లభించకపోవచ్చు. బహిరంగంగా మాట్లాడండి, సమస్యలను కలిసి పరిష్కరించండి. ఇది లవ్ గురించి. అలాగే కెరీర్ వైజ్కి వచ్చేసరికి బృందంతో విభేదాలు, సహకార లోపం. అంటే మీరు కనుక ఒక ప్రాజెక్ట్ వర్క్లో ఉంటే ఆ ప్రాజెక్ట్ వర్క్ రిలేటెడ్ మీరు ఒకళ్ళే కష్టపడుతున్నారు లేదా మిగతా టీమ్మేట్స్ అంత ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు. మీ టాలెంట్ ఏదైతే ఉందో, మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ మీ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో దానికి అంత గుర్తింపు రావడం లేదు. మీరు ఒకప్పుడు బాగా వర్క్ చేసేవాళ్ళు ఈ మధ్య సరిగా ఫోకస్ చేయలేకపోవడం, సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వర్క్ మీద, లేదా మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. ఈ టైం పీరియడ్ రైట్ అన్నమాట. ఇదే దాంతో ఉంటే గ్రోత్ అన్నది ఆగిపోతుంది. మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే గ్రోత్ అన్నది స్టేబుల్ అవుతుంది ఆర్ గ్రోత్ అన్నది ఇంకా బాగుంటుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. అలాగే సంయమనం అవసరం అని కెరీర్ రిలేటెడ్ వాళ్ళకు వస్తుంది. ఎవరైతే మనీ గురించి అనుకున్నారో వాళ్ళకి ఏమొచ్చిందంటే పెట్టుబడులలో అనుభవం లేకపోవడం వల్ల నష్టాలు. అంటే షేర్స్, స్టాక్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీడింగ్ ఏం చెప్తుందంటే చేయకండి. వేరే వాళ్ళు వచ్చి ఇందులో పెట్టండి, అందులో పెట్టండి, గ్రో అవుతుంది, మాకు గ్రో అయింది, మీరు గ్రో చేసుకోండి అంటే నమ్మద్దు, నష్టపోతారని చెప్తుంది. ఎందుకంటే ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ థింకింగ్ ఏదైతే ఉందో, ఆ డెసిషన్ ఏదైతే ఉందో మీరు ఓన్గా తీసుకున్న డెసిషన్ కాదు, ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చి తీసుకున్న డెసిషన్. ఇట్ క్యాన్ బి ఆన్లైన్ ఆర్ ఇట్ క్యాన్ బి ఆఫ్లైన్. మీ ఆర్థిక ప్రణాళికలు ఫలితాలు లేకపోవచ్చు. అంటే మీ మనీ వైజ్గా మీరు ఏదైనా ప్లాన్స్ వేసుకొని ఉంటారు. సో వాటి రిలేటెడ్ ఏదైతే ఉందో అవి అంత అక్యురేట్గా సక్సెస్ అవ్వవు. అలాగే వ్యాపారులలో సమస్యలు. వ్యాపారులు అంటే పార్ట్నర్షిప్. ఇప్పుడు మీరు పార్ట్నర్తో లేకపోయినా ఆర్ పార్ట్నర్షిప్ రిలేటెడ్ బిజినెస్ చేయకపోయినా మీరు చేయాలి అన్న ఉద్దేశంలో ఉంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అన్నమాట. మీరు కొంచెం ఆలోచించుకొని ఓన్గానే బిజినెస్ పెట్టుకోండి. వేరే వాళ్ళతో కంబైన్ అయి పెట్టుకోవద్దు. ఇక్కడ మనకు వచ్చే సూచన ఏంటంటే న్యాయమైన ఆర్థిక సలహా తీసుకోండి, ఒంటరిగా డెసిషన్ తీసుకోకండి. అంటే మీరు సజెషన్స్ ఫాలో అవుతూ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఈ మనీ వైజ్గా ఏదైతే ఉందో మీకు కూడా అంత ఐడియా లేదు.
లైక్ ప్లానింగ్ అంతా. సో ఇద్దరు ముగ్గురిని కనుక్కొని మీకు ఏది బెస్టో అది చేయండి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి గుడ్ టైం కాదు. దీని ప్రకారంగా ఏం తెలుసుకోవచ్చు అంటే మనం 3 ఆఫ్ పెంటకల్స్ మీకు ఈరోజు ఏం చెప్తుందంటే హెల్త్ వైజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే లవ్, కెరీర్, మనీ వైజ్గా తీసుకుంటే అంత లేదనమాట. లైక్ గ్రోత్ అన్నది లేదు. మీరు ఒక్కళ్ళే బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్లో, ఆర్ వన్ సైడ్ ఎఫర్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే మనకి 3 ఆఫ్ పెంటకల్స్ రివర్స్ వచ్చింది. దేనికి? లవ్కి, కెరీర్కి, అలాగే ఫినాన్స్కి. బట్ 3 ఆఫ్ పెంటకల్స్ అప్రైట్ వచ్చింది హెల్త్కి. సో హెల్త్కి పాజిటివ్ ఉంది, మిగతా 3 పాయింట్స్కి నెగిటివ్ ఉంది. సో ఇలాంటి మరిన్ని గైడెన్స్ రీడింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.